హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ నేను గిన్నెలు ఆల్మోస్ట్ నైటే తోముకుంటా. ఇంకా తోమిన గిన్నెలన్నీ మళ్ళీ ఎక్కడెక్కడ మార్నింగ్ అయితే సర్దుతూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడైతే పూజ అయితే అయిపోయింది. తర్వాత అయితే ఇంకా ఎక్కడ అయితే అవి సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా పని మొత్తం అయిపోయిందనమాట. అంటే పాలు పెట్టలేదు, ఇంకా పాలు అయితే పెట్టాలి. ఇంక ఈ గిన్నెలు సర్దేసుకున్నాక పాలు పెడదామని చెప్పేసి గిన్నెలు అయితే సర్దేస్తూ ఉన్నాను. ఎక్కడ సర్దినాక నీట్గా తర్వాత ఇంకా అక్కడ పని మన పాలు పెట్టి ఇంకెక్కడైతే ఇంకా గిన్నెలు అయితే సర్దేస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ సర్దేసినాక తర్వాత ఇంకా లంచ్లోకి అయితే ప్రిపేర్ అయితే చేయాలి. లంచ్లోకి అన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా అక్కడ ప్లేట్లు పెట్టిన హైలైట్ జోక్ ఇది బాగా చిరాకు వచ్చేసింది. నాకైతే బాగా చిరాకు అయితే వచ్చేసిందండి. ఎందుకంటే ఇంకా చెప్తే వినండి. ఆ ప్లేట్లు పెట్టినండి ఒక 3 times 4 times ప్లేట్లు అయితే పెట్టేసిన. అయినా కూడా ప్లేట్లు పేపర్ మిక్కలు జారి అవి అక్కడ ఆ సెల్ఫ్లో పడతా ఉన్నాయి. ఇంకా సెల్ఫ్లో పడిన ఆ ప్లేట్ల కొద్దీ అవి పడిన కొద్దీ ఈ కటోరలు బౌల్ ఉంటాయి కదా, ఆ బౌల్ కింద పడతా ఉన్నాయి. భలే చీరకు వచ్చింది, కోపం వచ్చిందండి. అసలు ఏం చేయలేదు. అక్కడ నేనే పెట్టుకుంటానా, అవి పడిపోతున్నాయి కాబట్టి నేనే పెడుతున్నా, అవి పడిపోతున్నాయి, నేను పెడుతున్నా, అవి పడిపోతున్నాయి. మస్తు నా మీద నాకే కోపం వచ్చేసింది. ఏంద్రని అమ్మ ఇది ఉక్కబడిపోతుందని చెప్పేసి చాలా కోపం వచ్చేసింది. సర్దిన కొద్దీ మంచిగా ఉంటానో బాగా అనిపిస్తుంది. అది నీ ప్లేట్లు పెట్టిన కొద్దీ అవి కింద పడిపోతూ ఉంది. ఇంకా కోపం వచ్చేసిందండి. ఇంకా తర్వాత అయితే ఇంకా మళ్ళీ చూడండి మళ్ళీ చూసారు కదా ఎట్లా పడిపోయిందో. నేను ఒక్క పని చేస్తూ ఉంటే అదొక వాడు అటేమో పాలు వంగుతూ ఉన్నాయి. అది చూసుకోవాలా ఇది చూసుకోవాలా నాకు మస్తు కోపం వచ్చింది. స్వీట్ అయితే అటే పోయిందండి. స్వీట్ అయితే ఇంకా అక్కడ నుండి చూస్తూ ఉంది. నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మస్తు నవ్వైతే వస్తుంది. ఇంకా మళ్ళీ పడతాయేమో అనుకుంటుంది స్వీట్. సాటికెళ్ళి చూస్తూ ఉంది అన్నమాట. మస్తు హైలైట్ జోక్ అది. ఇప్పుడు చూస్తుంటే నవ్వొస్తుంది, కానీ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ చీరకు వచ్చింది నాకైతే. ఇంకా స్వీట్ నేట కొడతానని చెప్పేసి స్వీట్ అయితే సాటికెళ్ళి చూస్తూ ఉందన్నమాట. భలే జోక్ అనిపించింది నాకైతే. ఇంకా అక్కడైతే వాషింగ్ మిషన్ అయితే పెట్టేసిన అనమాట. వంట అయితే వాషింగ్ మిషన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మంచిగా అలంకరణ అయితే నేను చేసిన అనమాట. గుమ్మం ముందు తులసమ్మ ముందు మంచిగా అలంకరణ అయితే చేసినాం అనమాట. తర్వాత అయితే ఇంకా వాషింగ్ మిషన్ ఇంకా 10 అలాగా పెట్టిన అనమాట. 10 అలాగా పెడితే ఒక 1 hourలో వాషింగ్ మిషన్ కూడా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పెట్టేసిన అనమాట. ఇంట్లో నుంచి కలెక్షన్ అయితే ఇచ్చేసిన అక్కడైతే పెట్టేసిన అనమాట. మీ వాషింగ్ మిషన్ అయితే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసిన. ఇంకా అది వాష్ చేసుకుంటుంది దానిపైన అది. ఇంకా అక్కడ 10 అయితే అవుతూ ఉంది. ఇంకా ధన ఎప్పుడు వాచ్ చేద్దా ఆరైద్దామా అని చూస్తూ ఉన్నాను. ప్లీజ్ అని మన వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. అండ్ లైక్ అయితే కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇంకా బాగుంటాయి వీడియోలు. ఇంకా నేను ఎక్కడ సర్దలేదు, అందుకే ఇంకా వీడియో తక్కువ వస్తుంది. ఇంకా సర్దినాక మనకు కొత్త ఇంట్లో మాత్రం మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా 4కి 5:30కి కింద ఇట్లా వస్తాయి. ఇంకా అక్కడైతే ఇంకా 5:30కి గంట కొట్టుకుంటూ వస్తాడు అనమాట బండి మీద. ఈ ఉడికించిన పల్లీలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ. 5:30కి పానీపూరి కూడా వస్తుంది. ఇవన్నీ వస్తాయి అన్నమాట బండ్లు. ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడైతే నేను ముందు రోజు తీసుకొచ్చుకుంటా ఉన్నది. అయ్యకి ఇక్కడ మనం ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చే వరకు ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ వచ్చిండు. ఈవినింగ్ వస్తే మమ్మీని ఖచ్చితంగా తీసుకుంటాను టోనీ, నువ్వు ఆపుపో అని చెప్పేసి టోన్ గడు ఆపితే మళ్ళీ ఈమె డబ్బులు పట్టుకొని పోయి తీసుకొని వచ్చింది అనమాట. ఆ పల్లీలు ఉడికిచ్చిన పల్లీలు బాగా మంచి టేస్ట్ ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి ఆ పల్లీలు అయితే. అండ్ 20 రూపాయలకైతే ఇట్లా చుట్టి ఇచ్చిండు అనమాట పేపర్లో. అండ్ చాలా బాగున్నాయి. ఇంకా అక్కడైతే ఇల్లు అయితే చిమ్మేసిన అనమాట. ఈవినింగ్ అయితే మొత్తము ఇంకా చిమ్మేసినాక తర్వాత ఇంకా అది సెల్లుకే వంటింది. ఇంకా అదే తుడుస్తూ ఉన్నాను. ఇంకా వాడైతే టోనీ అయితే ఇంకా ర్యాబిట్తో అయితే ఆడుతూ ఉన్నాడు అనమాట. చూడండి ఎట్లా ఆడుతుండే. దాన్ని తిప్పొద్దు రావట్లేదు అని చెప్తే అస్సలు వినట్లేదు. దాన్ని ఊక పట్టుకుంటా ఉన్నాడు. పట్టుకోవద్దురా, అది అలసిపోయినట్టు అవుతుంది ఊక పట్టుకుంటే. తిరగని అని చెప్తే అస్సలు వింటలేడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏమంటలేను. ఇంకా వదిలిపెట్టమంటే అస్సలు వదిలిపెడతలేనండి. ఇంకా పొద్దున మార్నింగ్ ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకున్నాడు. ఎక్కడి వస్తువులు అక్కడ వేసి ఇంకా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది అనమాట.
ఐరన్ బాక్స్ పొద్దున మార్నింగే ఐరన్ చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయింది ఆయన. ఇంకా ఆ వస్తువులన్నీ అక్కడే చిందర వందర వేసిపోయింది అనమాట ఆయన అయితే. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఈవినింగ్ అయితే ఎక్కడ మార్నింగే సర్ది పెట్టాను, మళ్ళీ చైర్లో పెట్టాను అనమాట మార్నింగ్. ఇప్పుడు తీసైతే ఇంకా మళ్ళీ ఎక్కడున్న వస్తువు అక్కడ పెట్టుకోవాలి. పిల్లలు అలాగే వేస్తారు, ఆయన అలాగే వేస్తాడు. ఇంకా అయితే ఐరన్ చేసుకొని అట్నే వెళ్ళిపోయింది అనమాట. తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఆడుతూ ఉన్నాడు. అదేమో పారిపోతా ఉంది, పట్టుకోవద్దురా అని చెప్తే అసలు పట్టుకుంటా ఉన్నాడు. ఇంకా అదేమో పారిపోతా ఉంది చూడండి. అది ఏమో పెడతాను అనుకుంటుంది, క్యారెట్ అనుకుంటాను అటుని, క్యారెట్ అనుకొని స్మెల్ చూస్తుంది అంతే. అదేంది స్మెల్ చూస్తుంది క్యారెట్ అనుకొని. సామాన్ మళ్ళీ ఇంకెక్కువ అయిపోయింది, అన్ని కొన్ని తీసి సర్దుతా ఉన్నాం. ఇంకెక్కువైంది సామాన్, సజ్జ మీద కూడా వేయినాయి. క్యారెట్ అయిపోయింది, నేను అదే వేసిన క్యారెట్. ఇప్పుడు తెస్తారు కావచ్చు డాడీ రాంగా కానీ.